ఉత్తరాంధ్రలో పోటాపోటీ రాజకీయం కాకరేపుతోంది. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ప్రజల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్రలో చేసిన అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాలని వైసీపీ నిర్ణయించింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు వైసీపీ బృందం పర్యటిస్తోంది. ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్, విజయనగరం మెడికల్ కాలేజ్, శ్రీకాకుళం పోర్టులను సందర్శిస్తుంది. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ టూర్ మొత్తం కూడా కొనసాగబోతోంది. అనేక సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించామంటూ ప్రజల్లోకి వెళుతోంది వైసీపీ. ఉద్దానం ప్రాజెక్టు, విశాఖ మెట్రోపై కూడా ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మిగిలి ఉంది 2-3 నెలల సమయం మాత్రమే. ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది అన్న అంచనాలతో ఆల్రెడీ ఎన్నికల హీట్ కూడా మొదలైపోయింది. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే జోరు పెంచాయి. ప్రస్తుతం ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టాయి అధికార ప్రతిపక్షాలు. పోటీ కార్యక్రమాలతో ఉత్తరాంధ్ర వాసుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాలని నిర్ణయించింది వైసీపీ. రీసెంట్ గా ప్రారంభించిన ఉద్దానం ప్రాజెక్టుతో పాటుగా కేబినెట్ ఆమోదం పొందిన విశాఖ మెట్రోపై కూడా ప్రచారం చేయాలనుకుంటోంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించబోతోంది వైసీపీ బృందం. భోగాపురం ఎయిర్పోర్ట్, విజయనగరం మెడికల్ కాలేజ్, శ్రీకాకుళం పోర్టుని బృందం సందర్శించనుంది. ఉత్తరాంధ్రలో అనేక సమస్యలకు వైసీపీ ప్రభుత్వం శాశ్వత పరిష్కారాలు చూపించిందన్నారు వైవి సుబ్బారెడ్డి. తమ ప్రభుత్వం ఏమేం చేసిందో విస్తృత ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళతామని చెబుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఉదాహరణకి నిన్న శ్రీకాకుళం జిల్లా పలాసలో గత ప్రభుత్వాలు పోయారు, చూశారు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కొంతమంది నాయకులు పోయి వాళ్ళ కష్టాలు చూస్తామని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చినాక కూడా 2014 నుంచి 19 వరకు వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి శాశ్వత పద్ధతిలో ఎటువంటి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. అట్లాంటిది మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వచ్చినాక నేను ఉన్నాను, నేను చూస్తాను, ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చేస్తాను అని చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది శాశ్వత పరిష్కారం. టెంపరీగా ఏదో క్యాన్లో నీళ్ళు ఇచ్చి డయాలసిస్ సెంటర్లు పెట్టి డయాలసిస్ చేయించేదానికి కాదు. శాశ్వతంగా ఈ వ్యాధి నుంచి ఆ ప్రాంత ప్రజలను కాపాడటం కోసం చేసిన చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది. ఇంకా ప్రైవేట్ ప్రాజెక్టులు చాలా వచ్చినాయి. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే దేశంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు చక్క జరిపే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అటువంటి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేద్దామని చెప్పే కార్యక్రమమే చేస్తున్నాం. ఒక అచ్యుతాపురం స్టేజే కాదు, శ్రీకాకుళంలో కూడా ఎన్నో పరిశ్రమలు రావడం జరిగింది. పైడి భీమవరంలో పారిశ్రామిక ఈ ఫార్మా ఇండస్ట్రీస్ కూడా ఎన్నో రావడం జరిగింది. అవన్నీ కూడా షోకేస్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఉద్దానం వాటర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు సీఎం జగన్. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తుంటే విపక్షాలు ఓర్వలేకపోతున్నాయంటూ నిప్పులు చెరిగారు జగన్. ఇక్కడ ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ కట్టినా వెళ్ళి ఏడుస్తారు, మీ బిడ్డ 4 ఆఫీసులు పెట్టినా వెళ్ళి ఏడుస్తారు. సీఎంగా నేను ఇక్కడికి వచ్చి ఉంటానంటే కూడా ఏడుస్తారు. ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే ఏడుస్తారు. ఏడుపే ఏడుపు.